సార్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఒక కమ్యూనిటీకి దూరం అవుతున్నాడు, దూరం చేస్తున్నారు అనేది వచ్చింది. దానికి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేస్తారు ఎలాగని. రాజకీయ నాయకుడు రాజకీయాలలో ఉండాలనుకుంటే కమ్యూనిటీని బేస్ చేసుకుని ఎవడు రాడు. ఈ పిచ్చనా కొడుకులు కొంతమంది తయారయ్యారు ఈ మధ్యకాలంలో. కమ్యూనిటీ ఆయన కాపు కమ్యూనిటీ కాబట్టి కాపోళ్ళకు నువ్వేం చేసావు, కాపోళ్ళకి అన్యాయం చేస్తున్నావు. ఎందుకంటే ఇతను కాపు నాయకుడిగా చిత్రీకరించి దూరం పెట్టి తద్వారా రాజకీయాలలో లబ్ధి పొంది గెలవాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని విషపురుగులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డిని అడిగిందా రెడ్డి కులానికి నువ్వేం చేసావు, రెడ్డి కులాన్ని నువ్వేమైనా ఉద్ధరించావా అని? అక్కడ అడగలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం కమ్మ, నువ్వు కమ్మోడికి ఏం చేసావు అని ఎవడైనా అడుగుతున్నాడా? ఇక్కడ ఈయన కాపు కులంలో పెరుగుతూ అచంచలగా ఎదుగుతుంటే చూసి వారవలేక కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం ఇది. నిజంగా ఇంత విషం చిమ్ముతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనేవాడు సేవా తత్పరతతో ఆయన సంపాదించిన దాంట్లో 50% డబ్బులు పేద ప్రజలకి పేద ప్రజల సేవకు అంకితం చేసినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి వ్యక్తిని ఒక కులానికి అంటగెడదామని, ఒక కులానికి ఆపాదిద్దామని చాలా మంది నికృష్టులు, నీచులు, దరిద్రులు, దొంగలని, ఎందుకంటే ఆర్థిక నేరస్తులు ఉన్నారు కొంతమంది యదవులు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది. వేల కోట్లు 100 కోట్లు సంపాదించుకుని కళ్ళు కనపడక భూమి ఆకాశం పట్టట్లేదు, ధనబలం అలా పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ ఏదో రకంగా కుల నాయకుడిని చేసి దూరం పెట్టాలా రాజకీయాల నుంచి. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉంటే మేము సంపాదించుకోలేం, మనం దోసుకోలేం, మనం దౌర్జన్యం చేయలేం, మనం కబ్జాలు చేయలేం, ఫ్యాక్షనిజం చేయలేం అనేటటువంటి కొంతమంది యదవులు వాళ్ళు ఎలా ఎందుకు బతుకుతున్నారో సమాజం పట్ల బాధ్యత లేకుండా అలాంటి యదవులు కొంతమంది కులముద్ర వేయాలని ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పు. రాజకీయ నాయకుడు అనేవాడికి ఎవడు కూడా కులముద్రతో ముందుకు వచ్చినవాడు గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు. పవన్ కళ్యాణ్ అవన్నీ ఎందుకు ఇస్తారు? కమ్మ సామాజిక వర్గానికి ఎందుకు ఇస్తారు? ఇంకో సామాజిక వర్గానికి ఎందుకు ఇస్తారు? అన్ని సామాజిక వర్గాల్ని సమానంగా చూసుకుంటేనే నాయకుడు విజయం సాధించేది. ఒక కులానికో ఒక మతానికో ప్రయారిటీ ఇస్తే విజయం ఏ నాయకుడు కూడా సాధించలేడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడు కాదు, ఆయన నిజంగా ప్రజానాయకుడు. వాస్తవంగా అతను కాపు నాయకుడు కాదు, ప్రజానాయకుడు. మీరు ఇలాంటి కుయ్యెత్తులు పన్ని రాష్ట్రంలో అలజడి సృష్టించి ఒక కులాన్ని తక్కువ చేసి మాట్లాడాలనుకుంటే ఇప్పటికి మీరు నాశనం అయిపోయింది, ఇంకొంత డబల్ నాశనం అయిపోతారు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఆమెకి మానవత్వమే లేదు. సుగాలి ప్రీతి అనే ఆమెకి మానవత్వం లేనటువంటి ఒక మనిషి. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి 2 లక్షల మందితో ధర్నా చేసి న్యాయం చేసే ప్రయత్నం చేసినందుకు ఈవేళ సుగాలి ప్రీతిని అడ్డు పెట్టుకుని డిప్యూటీ సీఎం అయిపోయాడట. ఏం మాట సిగ్గుందా ఆమెకి? బతికి నిజంగా అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తికి సాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు అంత సహాయం చేస్తే, అంత ఆర్థికంగా కూడా ఆమెకు ఉపయోగపడితే, ఏదో రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తూ ఉంటే ఈవేళ భారత రాజ్యాంగంలో ఏదైనా కానీ ఇప్పుడు కోర్టుల్లోకి వెళ్ళినటువంటి కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు కానీ అంత తొందరగా పరిష్కారం అవ్వవు. ఖచ్చితంగా దానిపైన పూర్తిగా ఎంక్వైరీ జరిగిన తర్వాత అది ఒక కొలుక్కు వచ్చిన తర్వాతే ఆ కేసులు పరిష్కారం జరుగుతుంది. ఇమ్మీడియట్లీ మనం చేసేస్తూ ఉంటే సంతకం పెట్టి తీసేసేది కాదు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నటువంటి ఒక దుర్మార్గులు చేసేటటువంటి దుర్మార్గ ప్రచారం తప్ప ఏదైనా ఒక కేసు 5 సంవత్సరాలు నడుస్తుంది, 10 సంవత్సరాలు నడుస్తుంది, ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది కూడా చెప్పలేం. వెంటనే చేసేస్తాం అనడానికి ఎవడు మగాడు కాదు. కాబట్టి అండగా నిలబడతామని చెప్తారు ఎవరైనా కానీ, అండగా నిలబడతాం. మరి వేళ అండగా నిలబడతామనేటటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు న్యాయం చేయలేకపోయాడు? కేసు అనేది అంత త్వరితగతిన క్లియర్ అయ్యే విషయం కాదు. అది భారత శిక్షా స్మృతిలో అలాంటిది ఏదీ లేదు. కొంచెం టైం పడుతుంది. ఇదేనైనా మనం ఎంక్వైరీ చేయడానికి కానీ, దర్యాప్తు చేయడానికి కానీ
ఆ దర్యాప్తులో భాగంగా చాలా డిలే అవుతుంది కేసులు అనేవి. కాబట్టి ఆ సుగాలి ప్రీతి తల్లి విశ్వాసఘాతుకురాలు. అలాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నిలబడి మాలాంటి వాళ్ళని కూడా రోడ్డు మీద తిప్పినందుకు చాలా బాధపడుతున్నాం. ఏదేమైనా ఆమె బుద్ధి, ఆమె గుణం ఆమె దగ్గర ఉంచుకొని ఆమె అలా నాశనం అయిపోయి మనం ఏం చేయలేం.